వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. ఇప్పుడు చికెన్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని చివర్లో ఒక గుడ్డు బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ని కనీసం అరగంట నుండి గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకొని అంతా కలిసే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని 5 నుండి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసిన వెంటనే కలిపేయకుండా ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత కలుపుకోవాలి. అప్పుడే చికెన్ ముక్కకు మసాలాలు పట్టి చికెన్ పకోడీ అనేది టేస్టీగా క్రిస్పీగా తయారవుతుంది. అదేవిధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మన చికెన్ పకోడీ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది. అదేవిధంగా మిగతా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ అంతటిని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చివర్లో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మన టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఏమేం కుకింగ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.